తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ముంబై మునిగిపోయింది. భారీ వర్షాలకు ముంబై నగరం అతలాకుతలం అయిపోయింది. సగం మునిగిన ముంబై దృశ్యాలు ఇప్పుడు ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉన్నాయి. నాందేడ్లో క్లౌడ్ బరస్ట్తో 8 మంది చనిపోయారు. ముంబై నుంచి విమానాలు ఆలస్యమవుతున్నాయి. రాబోయే 48 గంటలు అత్యంత కీలకంగా చెప్తా ఉన్నారు. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్తోంది. థానే సిఎస్టీ లోకల్ ట్రైన్లు కూడా రద్దయిపోయాయి. ముంబై, థానే, పాల్ఘర్లకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. తీర ప్రాంతాలకు ఎవరూ వెళ్ళవద్దని హెచ్చరిక పంపించింది. ముంబై మహానగరాన్ని ప్రకృతి ప్రకోపించింది. దాని కారణంగా పూర్తిగా ముంబైలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో చాలా స్పష్టంగా విజువల్ చూస్తే అర్థమవుతోంది. కొన్ని రోజులుగా భారీ వర్షాలతో ముంబై మొత్తం కూడా అతలాకుతలమవుతోంది. రానున్న 48 గంటలు ముంబైకి చాలా కీలకమని వాతావరణ శాఖ చెప్తోంది. మహారాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న ఈ కుండపోత వల్ల, ఈ క్లౌడ్ బరస్టుల వల్ల, అతి భారీ వర్షపాతం వల్ల 8 మంది చనిపోయారు. కొండ చర్యలు కూడా విరిగిపడుతున్నాయి. ఈ విపత్తులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ముంబైలో రోడ్లు ఇప్పుడు కాలువల్ని తలపిస్తున్న పరిస్థితుంది. ఎక్కడ చూసినా వాటరే కనిపిస్తోంది. కార్లు నీటిలో మునిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో ప్రయాణికులు ముందుకు వెళ్లడం కష్టమవుతోంది. కొన్ని ప్రాంతాల్లోనైతే నడుములోతు నీటిలో నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రజలు బయటకు వెళ్లాలంటే ఈత కొట్టడం తప్ప మరొక మార్గం కనిపించట్లేదు. ఒక్కసారి మీరు విజువల్స్లో చూడండి. రోడ్లన్నీ కూడా పూర్తిగా ఏ విధంగా చెరువుల్లా కనిపిస్తున్నాయి చూస్తున్నారు. పెద్ద పెద్ద కాలువలు, చెరువులు, అసలు నదులే ముంబై నగరం రోడ్ల మీదకి వచ్చినాయా అన్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడా కూడా వాహనాలు ముందుకు కదలని పరిస్థితే మీరు చూస్తూ ఉన్నారు. కార్లు మునిగిపోయినాయి. అసలు వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఒక్కసారి వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు చూడండి. గొడుగులు పట్టుకొని నడుచుకుంటూ పోతున్నారు. నడుము లోతు నీళ్లలో, ప్రధాన రహదారుల్లో, మెయిన్ రోడ్ల మీద మోకాళ్ళ లోతు ఒక దగ్గర కనిపిస్తుంది. నడుము లోతు నీళ్లు ఒక దగ్గర కనిపిస్తుంది. కార్లు మునిగిపోతున్నాయి. ఎక్కడ కూడా బయటకు కదలేని సిచ్యువేషన్ కనిపిస్తోంది. ముంబై మహానగరం మొత్తం మునిగిపోయిన దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఎయిర్పోర్ట్లో విజువల్ చూస్తున్నారు. ఆగి ఉన్నటువంటి ఒక విమానం చూస్తున్నారు. పూర్తిగా అది ఒక నదిలో విమానం ఏమైనా ల్యాండ్ అయిందా అన్నట్లుగా పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడండి. విమాన రాకపోకలు పూర్తిగా మునిగిపోయినాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్కి సంబంధించినటువంటి దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. ఆ ఎయిర్పోర్ట్లో, శివాజీ మహారాజ్ ఎయిర్పోర్ట్లో తాజా దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఎయిర్పోర్ట్ మొత్తం కూడా ఒక చెరువులా కనిపిస్తోంది. ఎక్కడా కూడా రన్వే కనిపించట్లేదు. ఎక్కడ కూడా అక్కడ రోడ్డు కనిపించట్లేదు. పూర్తిగా చెరువులను తలపిస్తున్న పరిస్థితి. ఇక రైల్వే ట్రాకులు చూడండి. రైల్వే ట్రాకులు మొత్తం మునిగిపోయినాయి. రైళ్లు ఎక్కడెక్కడ ఆగిపోయినాయి. రైల్వే అధికారులు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, రైల్స్ ఇక్కడ కదలవు. కంజూమార్గ్ ప్రాంతంలో రైల్వే ట్రాకులు ఏ విధంగా మునిగిపోయాయో చూస్తున్నారు. కంజూమార్గ్ రైల్వే ట్రాకులు పూర్తిగా మునిగిపోయి మొత్తం చెరువులా కనిపిస్తోంది. అన్ని ట్రాకుల పరిస్థితి ఇదే విధంగా ఉంది. ట్రైన్స్ ఎక్కడా కూడా వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తుంది. ఇక సముద్ర ప్రాంతంలో అయితే అలలు ఏ విధంగా పోటెత్తుతున్నాయో కూడా విజువల్స్ మనం చూస్తున్నాం. తీర ప్రాంతాల్లో ఎవరూ కూడా అటువైపు వెళ్ళొద్దని చెప్పి చాలా స్పష్టంగా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి. ఇక్కడ కొంతమంది ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. పూర్తిగా ఇంట్లోకి కూడా వాటర్ వస్తున్నాయి. అపార్ట్మెంట్లో సెల్లార్లో కూడా వాటర్ వస్తుంటే వీళ్ళు సిట్టింగ్ వేశారు. మంచిగా కూర్చొని మందు సేవిస్తున్నారు. ఈ వర్షాలు, వరదలు వచ్చినప్పుడు ఈ విధంగా ఎంజాయ్ చేయాలని చెప్పి వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో చూడండి ఒక్కసారి. కొంతమంది అయితే ఈ వాటర్లో కొంతమంది ఈత కొడతా ఉన్నారు. కొంతమంది అదే మాకు పడవ అన్నట్టుగా పోతూ ఉన్నారు. ఇది చూడండి, పెద్ద షాపింగ్ మాల్ ఉంది. షాపింగ్ మాల్ ఎదురుగా పూర్తిగా ఒక చెరువులాగా వాటర్ వచ్చేసింది. ఆ వాటర్లో ఒకడు ఈత కొడతా ఉన్నాడు, ఒకడు పడవ మాదిరిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. చాలా ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ముంబై ప్రధాన నగరాలు, షాపింగ్ మాల్స్ కావచ్చు, ఇతర షాపులు కావచ్చు, షోరూమ్స్ కావచ్చు, అన్నీ కూడా వాటర్తో నిండిపోయిన పరిస్థితి. ఈ విధంగా కొంతమంది ఆట విడుపులాగా చేస్తూ ఉన్నారు. చాలా స్పష్టంగా ముంబైలో పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ట్రైన్స్ కూడా ఎక్కడికక్కడ ఆగిపోయినాయి. రైల్వే స్టేషన్లో ఆ రైళ్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అధికారులు ఇస్తూ ఉన్నారు. పోలీసులు చెప్తా ఉన్నారు అక్కడ ప్రయాణికులకి భారీ వర్షాల కారణంగా రైళ్లన్నీ ఆపేస్తున్నాం, ఎవరూ కూడా రైలు ఎక్కే పరిస్థితి లేదని చెప్పి అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నారు. ఒక్కసారి విందాం ఆ అనౌన్స్మెంట్. भारी बारिश के कारण आगे कोई ट्रेन जाएगी नहीं। अगर जिस यात्रियों को कल्याण की तरफ यात्रा करना है वो यात्री प्लेटफॉर्म नंबर 6 पर लगी लोकल से यात्रा
सकते हैं। అది భారీ వర్షాల కారణంగా రైల్స్ అన్ని నిలిపేస్తున్నాము, మీరు వేరే ట్రాన్స్పోర్ట్ చూసుకోండి, ఇక్కడ ఏ రైలు ఇక్కడ నుంచి కదలదు అని చెప్పేశారు. అంటే లోకల్గా ముంబై నగరంలో ఇక ట్రైన్స్ అనేవి మరొక 2 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుంది అని చాలా స్పష్టంగా పోలీసులు కూడా చెప్తున్నారు. రైల్వే పోలీసులు చాలా స్పష్టమైనటువంటి సమాచారం ప్రయాణికులకు ఇస్తున్నటువంటి పరిస్థితి. మహారాష్ట్ర వ్యాప్తంగా పడుతున్నటువంటి ఈ వర్షాల తాకిడికి ప్రజలైతే నరకం చూస్తున్నారు లిటరల్గా. ఎందుకంటే వాళ్ళు బయటకు రాలేని పరిస్థితుంది, ఏమీ బయటకు వచ్చి నిత్యావసరాలు కూడా కొనుక్కోలేని పరిస్థితుంది. చాలా ప్రాంతాల్లో కాలనీలు మునిగిపోయి ఇళ్లలోకి వాటర్ చేసి కదలలేని పరిస్థితుంది. స్కూళ్ళు కాలేజీలకి సెలవులు ఇచ్చేశారు, వర్క్ ఫ్రమ్ హోమే చేసుకోమని చెప్తున్నారు. అయితే చాలామంది రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు, ఎందుకంటే ఈ పరిస్థితిని ఒక్కసారి చూద్దామని చెప్పి ఎంజాయ్ చేద్దామని కూడా వస్తూ ఉన్నారు కొంతమంది. ఆ రోడ్ల మీద నిలిచిపోయినటువంటి వాటర్లో గొడుగు పట్టుకొని ఆ మోకాళ్ళ లోతు నడుము లోతు నీళ్ళలో కూడా నడుచుకుంటూ సరదాగా పోతున్నటువంటి దృశ్యాలు కూడా చాలా కనిపిస్తూ ఉన్నాయి. సో మొత్తానికి ముంబై నగరం అనేది ఎప్పుడూ చూడనటువంటి వరద చూస్తోంది, ఎప్పుడూ రానటువంటి వాటర్ని ముంబై వాసులు చూస్తూ ఉన్నారు. ముంబైలోని పోవై సమీపంలో ఒక వ్యక్తి వరదల్లో కొట్టుకుపోయాడు. ఠానేలోని ఒక అండర్ పాస్లో కారులో 2 స్థానికులు రక్షించారు. కొంకణ్ ప్రాంతంలో కూడా వరదలు విపరీతంగా వచ్చాయి. రత్నగిరి జిల్లాలో నదులన్నీ కూడా ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. ఖేడ్, చిప్లూన్ వంటి నగరాల్లో వరద నీరు వచ్చి చేరుకోవడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ముంబై, థానే, పాల్ఘర్ ప్రాంతాలకు ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేశారు. రానున్న 48 గంటలు చాలా కీలకమైంది, ఎందుకంటే ఈ సమయంలో భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావరణ శాఖ మరొక చాలా స్పష్టమైనటువంటి హెచ్చరిక, 48 గంటల పాటు జాగ్రత్తగా ఉండాలి. రాబోయే 48 గంటలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తించారు. ఎందుకంటే ఇప్పటికే భారీ వర్షాలకు ఎగువ నుంచి వస్తున్న వరదకి ముంబై మహానగరం పూర్తిగా మునిగిపోయే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకా 48 గంటల పాటు అతి భారీ వర్ష సూచన ఉంది. ఈ 48 గంటల పాటు ఏమైనా జరగచ్చు. ఇప్పటికే బీభత్సంగా వాటర్ కనిపిస్తోంది. ఇంకా కుండపోత వర్షం క్లౌడ్ బరస్ట్ ఒకవేళ ఏర్పడితే ఈ 48 గంటల్లో అతి భారీ వర్షపాతం ఏమైనా నమోదైతే, నిన్ననే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా చాలా స్పష్టంగా చెప్పారు, 24 గంటల్లోనే చివరి 24 గంటల్లో ఎంత వర్షపాతం నమోదైంది, 200 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఎప్పుడూ చూడనటువంటి వర్షపాతం కొన్ని రోజులుగా అక్కడ కురుస్తూ ఉంది. సో డెఫినెట్గా మరొక 48 పాటు అతి భారీ వర్ష సూచన ఉంది, 48 గంటల పాటు అని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిక చేసిన నేపథ్యంలో ముంబై వాసులు గజగజ వణికిపోతున్నారు. ఇప్పటికే అపార్ట్మెంట్లోకి వాటర్ వచ్చేసినాయి, సెల్లార్స్లోకి వాటర్ వచ్చేసినాయి, షాపింగ్ మాల్స్ మునిగిపోతున్నాయి, రోడ్లన్నీ కూడా పడవలు వేసుకుంటే కానీ వెళ్ళలేని పరిస్థితుంది. అలాంటి దారుణమైనటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు మళ్ళీ 48 గంటల పాటు అంటే ఇంకా మాకు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవటమే బెటరు, మా ఇళ్ళు మేము వదిలేసుకుని పునరావాస కేంద్రాలకు వెళ్ళిపోవటమే కొన్ని రోజులు బెటర్ అనుకుంటూ అక్కడి ప్రజలు మాట్లాడుకుంటున్నారంటే సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు సహాయక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, నిలిచిపోయిన వాటర్ని తొలగించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కానీ ఇంకా వర్షాలు పడుతున్న నేపథ్యంలో పరిస్థితి ఇంకా భయానకంగానే ఉంది. అక్కడ బస్సులు ఆగిపోయినాయి, ట్రైన్స్ ఆగిపోయినాయి, విమానాలు రాకపోకలు నిలిచిపోయినాయి. కొన్ని చోట్లయితే ట్రైన్స్ కంజూరు మార్గు ప్రాంతంలో అసలు ఆ ట్రాక్లు కూడా ఎక్కడికొక్కడ వాటర్ వచ్చేసి కనపట్ల, ట్రాక్స్ కూడా అంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ మీరు చూస్తూ ఉన్నారు. ముంబై మహానగరంలో తాజా పరిస్థితి మీరు విజువల్ చూస్తే అర్థమవుతుంది. రోడ్లన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలైతే ఇళ్లన్నీ కూడా ఖాళీ చేసి వెళ్తున్నటువంటి పరిస్థితుంది. ముంబై మోనో రైల్ వర్షాల కారణంగా బ్రేక్ డౌన్ అయినటువంటి పరిస్థితి కూడా ఉంది. పవర్ సప్లై సమస్యతో చెంబూరు భక్తి మార్గ్ మధ్యలో ఎలివేటెడ్ ట్రాక్ పై దాదాపు 2 గంటలకు పైగా నిలిచిపోయిన పరిస్థితుంది. ఇప్పుడు రైట్ సైడ్ బాక్స్లో మీరు చూస్తున్నారు, ఒక ట్రైన్ పూర్తిగా నిలిచిపోయింది, పవర్ సప్లై ఆగిపోయింది, విపరీతంగా జనం ఎక్కేశారు. ఎందుకంటే మిగతా ట్రాన్స్పోర్ట్ ఏం లేదు, ఉన్న ఒక్క ట్రాన్స్పోర్ట్ ఎక్కుదామని చెప్పి అందరూ ఎక్కేశారు. విపరీతంగా క్రౌడ్ వచ్చేసింది. ఎక్కువ మంది ఎక్కడం వల్ల మరోవైపు భారీ వర్షాల కారణంగా పవర్ నిలిచిపోయింది. పవర్ నిలిచిపోవడంతో ఆ ట్రాక్ మీదే ఆ మోనో రైలు కొన్ని గంటలు నిలిచిపోవడంతో ప్రయాణికులు నరకం చూశారు. చాలామంది ప్రయాణికులు ఊపిరాడక ఇబ్బంది పడ్డ పరిస్థితుంది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది వచ్చారు, అగ్నిమాపక దళం అక్కడికి వచ్చి రెస్క్యూ చేశారు. ఎలివేటెడ్ నిచ్చెన తీసుకొచ్చి వాళ్ళని సురక్షితంగా కిందకి దించారు. అప్పటికే చాలామంది అనారోగ్య సమస్యలకు గురయ్యారు. వెంటనే వాళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించిన పరిస్థితుంది. సో భారీ వర్షాలు ఎలాంటి పరిస్థితులు తీసుకొస్తుందో ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. ఎందుకంటే ఒక్కసారిగా వందలాదిగా ఎక్కారు. అందులో 500 మందికి అవకాశం ఉంటే 700, 800 మంది ఆ విధంగా ఎక్కారు. ఎందుకంటే బయట ట్రాన్స్పోర్ట్ కూడా ఎక్కలేదు. సేఫ్గా తమ ఇంటికి చేరుకోవడానికి లోకల్ ట్రైన్స్ లేవు, బస్సులు లేవు, ఎక్కడెక్కడ ఆటోలు కావచ్చు ఏవి కూడా రోడ్ల మీదకి రాలేని పరిస్థితుంది. దీంట్లో అన్నా వెళ్దాం అనుకుంటే ఇది కూడా
హెవీ క్రౌడ్ కారణంగా, వర్షాల కారణంగా విద్యుత్ సప్లై నిలిచిపోయి మార్గ మధ్యలోనే నిలిచిపోయింది. సో చాలా నరకం చూశారు వాళ్ళందరూ, ప్రయాణికులందరూ కూడా. స్క్రీన్ మీద వాళ్ళని రెస్క్యూ చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. సో డెఫినెట్గా ముంబై మహానగరం భారీ వర్షాలకు అత్తలాకుతలమైపోతుంది, జనం ఇబ్బంది పడతా ఉన్నారంటానికి ఇది ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తోంది. మరొక 48 గంటల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులు కూడా స్పష్టంగా హెచ్చరించిన పరిస్థితి ఉంది.